నమస్తే అండి. డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ కి స్వాగతం. విజయవాడ, గుంటూరు, వైజాగ్, హైదరాబాద్ అలాగే గోదావరి జిల్లాల్లో బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీని కొనాలంటే మన డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ ని సంప్రదించండి. మీకు బ్యాంక్ ఆక్షన్ పట్ల అవగాహన కల్పించి మీరు రీజనబుల్ ప్రైస్ కి, మార్కెట్ వాల్యూ కన్నా రీజనబుల్ ప్రైస్ కి ప్రాపర్టీస్ బ్యాంక్ ఆక్షన్ ద్వారా పొందేలాగా మేము చేస్తామండి. ఎవ్రీ మంత్ మనం ఆక్షన్ ప్రాపర్టీస్ ఏమన్నాయో చెప్పుకుంటా ఉందామండి. ఈ వీడియోలో విజయవాడ అండ్ గుంటూరులో అండి రెండింటికి వేరు వీడియోలు వస్తాయి. విజయవాడ, గుంటూరులో ఉన్న బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్, ఆగస్టు మంత్ కు సంబంధించి ఉన్న బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ వీడియోలో చెప్పుకుందామండి. సో ఆగస్ట్ లో కొంచెం ఎక్కువ వీడియోలు వస్తాయండి, చాలా ఎక్కువ ప్రాపర్టీలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పే ప్రాపర్టీ చాలా తక్కువ. మళ్ళీ ఎవ్రీ వీక్ కి ఆగస్ట్ లో మనకి వీడియోస్ ఇద్దామండి. అవి కాకుండా మా వాళ్ళు రెగ్యులర్ గా ప్రతిరోజు వీడియోస్ చేస్తూనే ఉంటారు. మీకు ఏదైనా ప్రాపర్టీ రీజనబుల్ గా అనిపిస్తే మన వాళ్ళని సంప్రదిస్తే మన వాళ్ళు ముందు ప్రాపర్టీ విజిట్ చేపిస్తారండి. చేపించిన తర్వాత మీరు ఒకసారి ఆఫీస్కి వస్తే అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని బట్టి ఆక్షన్కి వెళ్దామండి. సో విజయవాడకి సంబంధించండి ఫస్ట్ ప్రాపర్టీ అంతకు ముందుతో కంపేర్ చేస్తే రేట్ తగ్గిందండి. యనమల కుదురు లాకులకి వెళ్లే దారిలో అండి, అంటే ఆటోనగర్ చెక్ పోస్ట్ దగ్గర నుంచి యనమల కుదురు లాకులకి వెళ్లే మెయిన్ రోడ్ ఫేసింగ్ అనమాట. ఒక 3 షాపులు, వెనకాల హౌస్ ఉంటుందండి. మొత్తం 242 గజాలు. వెనకాల హౌస్ ఏమో G+1 అండి, ముందు 3 షాపులు. కమర్షియల్ ప్రాపర్టీ, సౌత్ ఫేస్ అండి. 242 గజాలు, G+1 అండ్ కమర్షియల్ షాప్స్. రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 1,47,38,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 7th అండి. మరి ఈఎండి డేట్ వరకు ఉండకుండా కొంచెం ముందే వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి అండి. చాలా సార్లు చెప్తున్నాను, అందరూ ఆ ఈఎండి డేట్ లాస్ట్ డేట్ వస్తున్నారండి. ఆ రోజు మీరు ప్రాపర్టీని చూడటం, ఈఎండి పే చేయడం ఇదన్నీ టైం సరిపోవట్లేదు. సో అందువల్ల ఈఎండి డేట్ కన్నా 1 or 2 days ముందు వస్తే చాలా బాగుంటుందండి. సో ఇది ఆగస్టు 7వ తారీఖు అండి. తర్వాత నున్న టీచర్స్ కాలనీ అంటారండి. చాలా బాగుంది, చాలా బాగుంది హౌస్. 300 గజాల G+1 హౌస్ అండి. నున్న టీచర్స్ కాలనీ అండి. వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. 300 గజాల G+1 వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. రిజర్వ్ ప్రైస్ అంత ముందు కంపేర్ చేస్తే తగ్గింది. 84,91,200 అండి. ఈఎండి లాస్ట్ వచ్చేసరికి ఆగస్టు 10th అండి. తర్వాత వణుకూరులో ఒక సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అనుకోవచ్చు. 290 గజాలండి. హౌస్ కొంచెం ఓల్డ్ హౌస్, బట్ అయినా సరే ఒక 15 to 20 years ఇబ్బంది ఉండదండి. సౌత్ అండ్ వెస్ట్ ఫేస్ హౌస్ అండి. దీనికి చిన్న ఇబ్బంది ఏంటంటే సౌత్ వీధి సోల్ ఉందండి. వీధి సోలో అభ్యంతరం లేని వాళ్ళు ఈ ప్రాపర్టీకి వెళ్ళొచ్చండి. చాలా రీజనబుల్ ప్రైస్ వస్తుంది. రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 36,26,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ చాలా దగ్గరలోనే ఉంది, ఆగస్టు 4th అండి. చాలా మంచి ప్రాపర్టీ అండి, కాకపోతే వీధి సోల అభ్యంతరం లేని వాళ్ళకి. తర్వాత కృష్ణలంక రాణిగారి తోటలో అండి 72 గజాల G+2 వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 32,85,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ ఆగస్ట్ 11th అండి. తర్వాత గొల్లపూడిలో వాసవి ఫార్మా కాంప్లెక్స్ లో అండి 2 కమర్షియల్ షాప్స్ వచ్చినాయండి. అయ్యప్ప స్వామి టెంపుల్ కి ఆపోజిట్ ఉంటుందండి అది. దాంట్లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఒకటి, ఫస్ట్ ఫ్లోర్ లో ఒకటి, 2 షాప్స్ వచ్చినాయండి. 687 SFT 2 కూడా. అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి 21 గజాలు. గ్రౌండ్ ఫ్లోర్ షాపు రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 20,36,000. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి 18,34,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్టు 10th అండి. తర్వాత బాపులపాడు దగ్గర అండి, కోడూరుపాడు అంటారు. ఇలాంటి ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. అంటే చాలా తక్కువకి వస్తే మీకు మంచి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ ఇది. 481 గజాల ఓపెన్ ల్యాండ్. రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 19,48,000 అండి. ఇది హైవేకి 2 kilometers ఉంటుందండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్టు 7th అండి. తర్వాత కొండపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో అండి కొంతమంది గోడౌన్స్ కి వాటికి అడుగుతున్నారు, అలాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందండి. 1768 గజాలు షెడ్ ఉందండి. షెడ్ ఉంది. 1768 గజాలు వెస్ట్ ఫేసింగ్ అండి. షెడ్ కూడా ఉంది. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్టు 7th అండి. తర్వాత ఇది మంచి ప్రాపర్టీ అండి, రేట్ కూడా చాలా తగ్గింది. సిఆర్డిఏ ఓపెన్ ల్యాండ్ ఇది. ఉయ్యూరు దగ్గర యజ్ఞిపాడు అంటారండి. సిఆర్డిఏ ఓపెన్ ల్యాండ్ 150 గజాలండి. రిజర్వ్ ప్రైస్ కేవలం 9 లక్షలు అండి. ఇది ఈఎండి లాస్ట్ డేట్ ఆగస్టు 3వ తారీఖు అండి. ఈ ప్రాపర్టీని మాత్రం మిస్ అవ్వద్దు. అంటే సిఆర్డిఏ అండి. గజం 16,000, 17,000 అట్లా అమ్ముతా ఉన్నారు. 150 గజాలు కేవలం 9 లక్షలు మాత్రమే. ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ ఉంటాయి, అంటే తక్కువ బడ్జెట్ లో కావాలనుకునేవాడు. తర్వాత 1 town తారాపేట అండి. 92 గజాల G+2 వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. 76,50,000 రిజర్వ్ ప్రైస్ అండి. ఈఎండి లాస్ట్ డేట్ ఆగస్ట్ 4th అండి. ఈ వీడియోలన్నీ ఆల్రెడీ మన పేజ్ లో ఆల్రెడీ ఉన్నాయండి, ఫుల్ వీడియోస్ చూడొచ్చు. కాకపోతే మనం మొత్తం ఆగస్ట్ లో చెప్పుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాను. ఈ వీడియోస్ అన్ని ఆల్రెడీ మనం మన పేజ్ లో పోస్ట్ చేసామండి. తర్వాత రాజరాజేశ్వరిపేటలో అండి తక్కువలో కావాలనుకునే వాళ్ళకండి ఇది 100 గజాలు G+1 సౌత్ ఫేసింగ్ హౌస్ అండి. G+1 హౌస్ అండి. కాకపోతే ఇది మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిల్డింగ్ అనమాట. నడకదారి అండి, 4 అడుగులు నడకదారి ఉంటుంది. సెకండ్ బిల్డింగ్ పైన ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసరికి కొంచెం సెమీ ఫినిష్డ్ అండి. కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా పాదే. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి స్లాబ్ గోడలు అన్ని అయిపోయి కొంచెం వర్క్ ఉంటుంది. రిజర్వ్ ప్రైస్ కేవలం 25,02,000 అండి. మంచి ప్రాపర్టీ. ఈఎండి లాస్ట్ డేట్ ఆగస్ట్ 4th అండి. తర్వాత BRTS రోడ్ కి దగ్గరలో భాను నగర్ లో 673 గజాల ఓపెన్ ల్యాండ్ అండి.
వెస్ట్ ఫేసింగ్ ఓపెన్ ల్యాండ్. రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 2,61,25,000 అండి. 2,61,25,000. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్టు 7th అండి. తర్వాత రాయనపాడు 209 గజాల ఈస్ట్ ఫేస్ ఓపెన్ ల్యాండ్ అండి. రిజర్వ్ ప్రైస్ 19 లక్షలు అండి. ఇది ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 11th అండి. తర్వాత మంచి కమర్షియల్ ప్రాపర్టీ అండి. అంత ముందు కంపేర్ చేస్తే రేట్ తగ్గింది. విజయవాడ వెటర్నరీ కాలనీ అండి, వైఎల్ఓ కాలేజ్ ఎదురుగా కమర్షియల్ అండి. G+2 3 floors మొత్తం స్లాబ్లన్నీ వేసేసి ఒక 2 ఫ్లోర్లని గోడలు కూడా కంప్లీట్ అయ్యి ఉన్నాయి. మీకు ఎలా కావాలంటే అట్లా కమర్షియల్ గా యూజ్ చేసుకోవచ్చు. మంచి రెంట్లు వస్తాయండి. 4,50,00,000 రిజర్వ్ ప్రైస్ అండి. లోన్ కూడా వస్తుంది ఈ ప్రాపర్టీకి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్టు 10th అండి. తర్వాత ఇవన్నీ ఇప్పటి నుంచి వచ్చాయని 2 BHK 3 BHK ఫ్లాట్స్ అండి. విజయవాడ అండ్ సరౌండింగ్స్ చాలా మంచి 2 BHK 3 BHK ఫ్లాట్స్ ఉన్నాయి. ఎందుకంటే మిగతా పెద్ద వాటి కన్నా కూడా 2 BHK 3 BHK వాటికి లీగల్ ఇష్యూస్ చాలా చాలా తక్కువ ఉంటాయండి. మనం ఎన్నాళ్ళు చేసాం, ఒకే ఒక ప్రాపర్టీ పెండింగ్ ఉందంటే పెద్ద లీగల్ ఇష్యూస్ ఉండవండి 2 BHK 3 BHK కి. సో అందువల్ల ఇలాంటి ప్రాపర్టీస్ ని తక్కువ రేటుకి వస్తే మాత్రం, అంటే 30 లక్షలు 22, 23కి అట్లా వస్తే మాత్రం కొనుక్కోండి. ఇన్వెస్ట్మెంట్ పరంగానే బాగుంటుంది, మీకు మంచి రిటర్న్స్ ఉంటాయండి. ప్రసాదం పాళ్ళు 2nd ఫ్లోర్ 2 BHK ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. 1135 SFT అన్డివైడెడ్ వచ్చేసరికి 30 గజాలండి. రిజర్వ్ ప్రైస్ 19,65,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 10th అండి. తర్వాత గన్నవరం చిన్న ఊటిపల్లిలో అండి, చాలా బాగుంది. ఇది 3 BHK ఫ్లాట్, గ్రౌండ్ ఫ్లోర్ వెస్ట్ ఫేస్ ఫ్లాట్. ఇది వచ్చేసరికి 1,650 SFT అన్డివైడ్ వచ్చేసరికి 48 గజాలు. రిజర్వ్ ప్రైస్ 19,53,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 10th అండి. తర్వాత యనమల కుదురులో అండి 2nd ఫ్లోర్ 2 BHK ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అండి. 917 SFT అన్డివైడ్ వచ్చేసరికి 20 గజాలు. రిజర్వ్ ప్రైస్ 16,63,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 10th అండి. తర్వాత ఇది బాగుందండి, రాయనపాడులో 3 BHK ఫ్లాట్, ఫస్ట్ ఫ్లోర్ నార్త్ ఫేసింగ్ అండి. 1,650 SFT అన్డివైడ్ వచ్చేసరికి 60 గజాలు. రిజర్వ్ ప్రైస్ కేవలం 39 లక్షలు అండి. ఈఎండి లాస్ట్ డేట్ ఆగస్టు 11th అండి. తర్వాత ప్రసాదంపాడు బల్లిమార్ స్ట్రీట్ లో 2 BHK ఫ్లాట్ అండి. 3rd ఫ్లోర్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. 1,200 SFT అన్డివైడ్ వచ్చేసరికి 50 గజాలు. రిజర్వ్ ప్రైస్ 34,20,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ ఆగస్ట్ 7th అండి. చాలా మంచి ప్రాపర్టీ అండి. తర్వాత వణుకూరులో ఒక 2 BHK ఫ్లాట్ అండి. 3rd ఫ్లోర్ ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అండి. 735 SFT అన్డివైడ్ వచ్చేసరికి 39 గజాలు. రిజర్వ్ ప్రైస్ 19 లక్షలు అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్టు 4th అండి. తర్వాత ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అండి, చాలా మంచి ప్రాపర్టీ, ఇది మాత్రం మిస్ అవ్వద్దు. 3 BHK ఫ్లాట్ అండి, 5th ఫ్లోర్, ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడ్, చాలా మంచి ఏరియా. ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అండి. 1,760 SFT అండి. అన్డివైడ్ వచ్చేసరికి 54 గజాలు. రిజర్వ్ ప్రైస్ 66 లక్షలు అండి. ఇది ఆగస్టు 2nd వీక్ ఆప్షన్ వస్తుందండి. తర్వాత మధురా నగర్ లో ఒక 2 BHK ఫ్లాట్ అండి. ఫస్ట్ ఫ్లోర్ ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అండి. 1150 SFT అండి. అన్డివైడ్ వచ్చేసరికి 34 గజాలు అండి. రిజర్వ్ ప్రైస్ 32,30,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్టు 3rd అండి. తర్వాత ఉయ్యూరు దగ్గర చోడవరం 2 BHK ఫ్లాట్, 2nd ఫ్లోర్ ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అండి. 944 SFT అన్డివైడ్ వచ్చేసరికి 35 గజాలు. రిజర్వ్ ప్రైస్ 17,71,000 అండి. ఇది కూడా ఈఎండి లాస్ట్ డేట్ ఆగస్టు 3rd అండి. తర్వాత కానూరులో 1 BHK ఫ్లాట్ అండి, బాగుంది ఇది. ఫస్ట్ ఫ్లోర్ ఈస్ట్ ఫేస్ ఫ్లాట్, 710 SFT 25 గజాలు అన్డివైడెడ్ అండి. రిజర్వ్ ప్రైస్ 12,40,000 అండి. తక్కువలో కావాలనుకున్న వాళ్ళు ఇది చూడండి, బాగుంది. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్టు 7th అండి. తర్వాత గొల్లపూడిలో 2 BHK ఫ్లాట్ అండి. ఫస్ట్ ఫ్లోర్ నార్త్ ఫేసింగ్, 920 SFT అండి. అన్డివైడ్ వచ్చేసరికి 26 గజాలు. రిజర్వ్ ప్రైస్ 16,50,000 అండి. ఇది చాలా రీజనబుల్ ప్రాపర్టీ. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్టు 11th అండి. రామవరపాడులో ఇంకొక 2 BHK ఫ్లాట్ అండి. రామవరపాడులో 4th ఫ్లోర్ ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అండి. 1330 SFT 37 గజాలు అన్డివైడెడ్ షేర్ అండి. రిజర్వ్ ప్రైస్ 31 లక్షలు అండి. రామవరపాడులో చాలా అడుగుతున్నారు, ఎందుకంటే బల్లిమారి వీధి ఒకటి, ఇదొకటి, 2 బాగున్నాయండి. రామవరపాడులో ఎక్కువ మంది అడుగుతా ఉన్నారు. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి 12th ఆగస్ట్ అండి. తర్వాత తాడేపల్లిలో 2 3 BHK ఫ్లాట్స్ ఉన్నాయండి. 2 3 BHK ఫ్లాట్స్ పక్క పక్కన ఉంటాయి. చాలా చాలా మంచి ప్రాపర్టీ అండి. మంచి రెంట్ వస్తుంది ఈ ప్రాపర్టీకి, మీకు లోన్ వస్తుంది. 2 3 BHK ఫ్లాట్లు కలిపి, అంటే ఒక 3 BHK ఫ్లాట్ ఎవరండి, 2 3 BHK ఫ్లాట్లు కలిపి ఇది ఆక్షన్ జరుగుతుందండి. 2 3 BHK ఫ్లాట్లు కలిపి కేవలం 98,66,000 రిజర్వ్ ప్రైస్ అండి. సో 115 120 వెళ్ళొచ్చేమో మేబీ. 2 కలిపి 98,66,000 రిజర్వ్ ప్రైస్ అండి. చాలా చాలా మంచి ప్రాపర్టీ. 2 ఈస్ట్ ఫేసే. ఒక్కొక్కటి 1737 SFT, అంటే 2 కలిపి ఆల్మోస్ట్ 3,500 SFT. ఒక్కొక్క దానికి 69 గజాలు అన్డివైడెడ్ షేర్, అంటే 2 కలిపి 138 గజాలు అన్డివైడెడ్ షేర్ వస్తుంది. సో మంచి ప్రాపర్టీ, ఇది మాత్రం మిస్ అవుతుందండి. ఆగస్ట్ 2nd వీక్ లో ఉందండి. తర్వాత మంగళగిరిలో ఒక 2 BHK ఫ్లాట్ అండి. 4th ఫ్లోర్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, 1265 SFT అండి. అన్డివైడెడ్ వచ్చేసరికి 53 గజాలు. రిజర్వ్ ప్రైస్ 41,04,000 అండి.
ఈఎండి లాస్ట్ డేట్ ఆగస్టు 12th అండి. అంటే ప్రాపర్టీ చాలా వరకు బాగానే ఉన్నాయండి. 1, 2 కొంచెం రిజర్వ్ ప్రైస్లు ఎక్కువ ఉంటాయండి. గమనించాలి, రిజర్వ్ ప్రైస్లు అవి మనం డిసైడ్ చేసేది కాదండి, బ్యాంకులు డిసైడ్ చేసేదండి. కొంతమంది కామెంట్స్ లో రేట్లు ఎక్కువ పెడుతున్నారు అనేది చెప్తున్నారండి. ఆ రిజర్వ్ ప్రైస్ మనం డిసైడ్ చేసేది కాదు కదా. సో బ్యాంక్స్ ఏమి రిజర్వ్ ప్రైస్ పెడితే అదే మనం చెప్తాం. కొన్ని రీజనబుల్ గా లేకపోవచ్చు, రీజనబుల్ గా లేవు అనిపిస్తే లైట్ తీసుకోండి. రీజనబుల్ గా ఉన్న ప్రాపర్టీని విజిట్ చేయండి.